శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిన్నటి పారాయణంలో మనం రుక్మిణీ కళ్యాణంలో అమ్మవారు లేఖ రాసి ఇవ్వడం దగ్గర చూసుకుని ఈ ఇంద్రియాలని అసలు శిశుపాలుడంటే ఎవరు అంటే ఈ భీష్మకుడి 5 కొడుకులు కూడా 5 ఇంద్రియాలు అని చెప్పుకుంటూ అక్కడి నుంచి మనం అలా మానసికంగా తిరుపతి వెళ్ళిపోయాం కాబట్టి అక్కడి నుంచి వచ్చేసరికి లేట్ అయ్యింది కాబట్టి రుక్మిణీ కళ్యాణంలో కాస్త లేట్ అయ్యి మనం ఈరోజు మిగిలిన విషయాలని తెలుసుకుందాం. అయితే ఈవిడ అంటే రుక్మిణీదేవి కృష్ణుడు కావాలని కోరుకుంటోంది. కృష్ణుని పొందుదామని కోరిక ఉన్నా పొందకుండా అడ్డుపడుతున్నవి ఇంద్రియములు. ఇంద్రియములను గెలవలేకపోతే శరణాగతి చెయ్యాలి. ఇంద్రియములు నేను గెలవలేక నిన్ను శరణాగతి చేస్తున్నాను ఈశ్వరా, నీవే ఈ ఇంద్రియముల తుళ్ళు అడచాలి, నీవే వచ్చి నన్ను తీసుకువెళ్ళాలి, నన్ను నీ దానిగా చేసుకోవాలి, నేను నీ దానిని కావడానికి ఈ ఇంద్రియములు అడ్డుపడుతున్నాయి, ఇక్కడ రుక్మ సంబంధమైన నామము ఉన్నవాళ్ళు అడ్డుపడుతున్నారు. ఈ విషయమును ఇక్కడ మనం అలా అర్థం చేసుకోవాలి. కృష్ణ, నీవు చతురంగ బలములతో రావాలి, ఈశ్వర సంబంధమైన గుణములు నా యందు ప్రవేశపెట్టాలి, నీవే నా దగ్గరికి రావాలి, నన్ను ధన్యురాలిని చెయ్యాలి, నాకు ఉన్న ఈ అరిషడ్వర్గములను అణచాలి, ఇంద్రియ లౌల్యములను తగ్గించి రాక్షస వివాహం ద్వారా నన్ను నీ దానిని చేసుకోవాలి. అప్పటికి రుక్మిణి, నీవు బాగా చెప్పావు, బాగానే ఉంది, నిన్ను నా దానిగా నేను చేసుకోవాలని అంటున్నావు, నీవు నన్ను పొందలేను అంటున్నావు, నీవు కన్యకామణివి, నీవు ఎక్కడో అంతఃపురంలో సౌధములో ఉంటావు, నీ దాకా వచ్చి నిన్ను నేను తీసుకువెళ్ళాలంటే ఎందరినో చంపాలి, నీ అన్నలే నీకు ప్రతిబంధకములని నీవే చెబుతున్నావు, వాళ్ళని చంపవలసి ఉంటుంది, అడ్డు వస్తే భీష్మకుడిని చంపవలసి ఉంటుంది. అప్పుడు ఇంతమంది తెగటారిపోయాక వాళ్ళ సమములను చూసి నా కోరిక వల్ల ఇలా అయిపోయారా అని నీకు మోహబుద్ధి ఏర్పడితే అంటావేమో. అందుకు నీకు ఒక ఉపాయం చెప్తాను. మా వాళ్ళు పెళ్లికి ముందు నన్ను ఊరి చివరనున్న పరమశివుని ఇల్లాలైన పార్వతీదేవితో కలిసి కూర్చున్న మహాదేవుడైన శంకరుని ఆలయానికి పంపిస్తారు. నేను అక్కడికి వచ్చి అందరికీ పసుపు కుంకుమను ఇవ్వగలిగిన ఆ తల్లి సర్వమంగళాదేవిని అర్చన చేస్తాను. ఆ సమయంలో నా పక్కన రక్షణగా కొద్ది బలగం మాత్రమే ఉంటుంది. అప్పుడు నీవు వచ్చి నన్ను చూడడానికి నిలబడి నీ రథం ఎక్కించుకుని తీసుకుని వెళ్ళిపో, నీవు నన్ను అలా తీసుకువెళ్ళు అని ఉపాయం కూడా అమ్మవారు బోధ చేసింది. అమ్మవారు అలా చెప్పడంలో రహస్యం అది సర్వస్య శరణాగతి. మనస్సు అనేది ఎప్పుడూ ఒక గుణంతో ఉండదు. సత్వరజస్తమో గుణములను మారి ఉద్భుతము అవుతూ ఉంటాయి. నా యందు సత్వగుణము ఉన్నప్పుడు ఆ చిన్న లక్షణమును ఆసరా చేసుకుని ఎప్పుడో నేను ఈశ్వరుని గురించి వింటూ ఉండగా ఆలోచిస్తూ ఉండగా నేను చేసుకున్న చిన్న పుణ్యమును అడ్డుపెట్టి నన్ను నీవు తీసుకువెళ్ళిపో అని అడిగిందమ్మ. ధూర్చటి గారు అంటారు, ఎంత గొప్ప మాట చూడండి, ఎందుకు కేదారాది తీర్థములకు పారిపోతారు? నిజంగా నీవు ఇక్కడే ఈశ్వరునే నమ్మితే సమస్త క్షేత్రములు నీ ముంగిట ఉన్నాయి, నీవే ఈశ్వరారాధన చేత త్రివేణి సంగమం అయిపోతావు. నీవు ఆ స్థితిని పొందాలి. నీవు తీర్థముల వెంట తిరిగితే నీకు ఆ స్థితి ఎప్పటికి వస్తుంది అని ధూర్చడి అడిగినట్టు అమ్మవారు కూడా నా యందు చిన్న సత్వగుణం ఉన్నప్పుడు దానిని అడ్డుపెట్టి నన్ను తీసుకువెళ్ళు అంది. ఆ శరణాగతిలో ఈశ్వరుని తొందరగా చేరుకోవాలన్న తాపత్రయంలో తనకి ఉండిపోయిన చిన్న మంచితనం ఏదో దానిని అడ్డుపెట్టి దానితో తీసుకుని వెళ్ళవలసిందని ఈశ్వరుని ఆరాధన చేసి విజ్ఞాపన చేసుకుంటోంది. ప్రాణేశ, నీ గురించి వినని ఈ చెవులు ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే. శిశుపాలుడు నీ గురించి మాట్లాడాడు, అతడు నీకు శత్రువు, అందుచేత అతని భర్తృత్వం నాకు అక్కర్లేదు. నిన్ను చూడడానికి పనికిరాని ఈ కళ్ళు ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే. నాకు ఎప్పుడూ నిన్ను చూడాలని ఉంటుంది, నాకు ఎప్పుడూ కూడా నీ అధరామృతపానము చెయ్యాలని ఉంటుంది. నీవు అనుభవింపని ఈ సుందర సుకుమార శరీర లావణ్యం ఎందుకూ కొరగానిది. నిరంతరము నిన్ను గాఢాలింగనము చేసుకుని నీ మెడలో ఉన్న వనమాల వాసన చూడాలని నాకు కోరిక. ఎన్ని జన్మలెత్తితే ఎందుకు, ఎంత పెద్ద పెద్ద శరీరములు వస్తే ఎందుకు, నీ సేవ చేయని శరీరం ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే. అందుకని నాకు నీ సేవ చేయాలని ఉంది. ఈశ్వర, నీ గుణములను వింటుంటే, ఈశ్వరుని కథలు వింటుంటే సంసారంలో తిరగడం వలన కలిగిన తాపము ఉపశాంతి పొంది మనస్సు చల్లబడి హాయిగా ఉంటుంది. ఒక్కసారి ఆ వెంకటాచల స్వామివారి వద్దకు వెళ్ళి నిలబడి ఆపాదమస్తకం ఆయన పదములకు ఉన్న తొడుగులు, ఆయన కట్టుకున్న పెద్ద జరి అంచు పంచ అవి అన్నీ చూసుకున్నాం అనుకోండి. నిన్న చెప్పినవన్నీ కూడాను ఒకసారి మళ్ళీ మనన చేస్తున్నాను అనకుండా ఆపాదమస్తకం చూసి ఆయన పాదములను చూసి అక్కడే ఉన్నట్టుగా ఊహించుకుని మనం కనుక గోవిందనామంతో జపిస్తూ చూడడం
చేస్తే నా కన్నులు ఎంతో ఆనందాన్ని పొందుతాయి అనుకుంటాం కదండి. అలాగే రుక్మిణీదేవి కూడా అదే చెబుతోంది. సంసార పాసములు తెగిపోయి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితికి ఇవ్వగలిగిన నీ నామమును పలికగలిగిన నాడు నా నోరు ఇంద్రపదవి అక్కర్లేదు. ఈశ్వరా, నిన్ను చేరుకోవాలని నేను కోరుకుంటున్నాను. నీకు చెందవలసిన నన్ను శిశుపాలుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. వాడెవరు నన్ను వివాహం చేసుకోవడానికి? నీవు పురుష సింహానివి. సింహము తినవలసిన పదార్థమును ఒక నక్క తిందామనుకుంటే సింహము నక్కను ఎలా చీల్చేస్తుందో అలా నీవు వచ్చి నీ ప్రతాపం ఏమిటో చూపించి ఆ శిశుపాలుడిని పరిమార్చాలి. నన్ను నీవు చేపట్టాలి. ఇది నా ప్రార్థన. నీ పాదముల నుండి స్రవించే ఆకాశగంగ యందు మునక వేయాలని కోరుకునే మహాపురుషుల వలె ఈశ్వరా, ఈ జన్మకే కాదు 100 జన్మలైనా సరే పొందితే నిన్ను పొందుతాను, పొందకపోతే నీ కోసం వ్రతములు చేస్తాను, అంతేగాని అన్యులను మాత్రం భర్తగా అంగీకరించను అని ఆ లేఖలో విషయాలను పొందుపరిచింది. స్వామి ఈ లేఖను చదివి దానిని పక్కన పెట్టి అగ్నిజ్యోతునితో, ఈ పిల్ల నాకు లేఖ వ్రాయడం కాదు, ఈ పిల్ల గురించి నేను ఎప్పుడో విని రుక్మిణీదేవిని వివాహం చేసుకోవాలని నిద్రపోగొట్టుకుంటున్నాను. ఎంత తొందరగా వద్దామా అని అనుకుంటున్నాను అన్నారు. ఈశ్వరుని దృష్టిలో రాత్రి నిద్రలేదు అంటే ఎవరు తనని పొందాలనుకుంటున్నారో అటువంటి వారిలో అజ్ఞానమును తీసి వాళ్ళను తాను పొందడానికి మహానుభావుడు ఆర్తి చెందిపోతూ ఉంటాడు. అప్పుడు అగ్నిద్యోతుడు అన్నాడు, ఆ అమ్మాయి నీకు తగినది, ఆమెకు నీవు తగినవాడివి. మేము గురువులము. నేను అగ్నిద్యోతుడిని. అగ్ని అనేది స్వయం ప్రకాశము, అజ్ఞానమును దగ్ధం చేస్తుంది. అటువంటి భగవంతుని చూపించేవాడు గురువు. ఈశ్వర దర్శన అభిలాషి అయిన వాడిని భగవంతుని వైపుకు తీసుకువెడతాడు. అజ్ఞానమును తొలగదోసి జ్ఞానం వైపుకు నడిపించగలిగిన సమర్థుడు గురువు. మేము గురువులము, ఆశీర్వచనం చేస్తున్నాము. మీ ఇద్దరికీ వివాహం అవుతుంది. ఇంకా ఎందుకు ఆలస్యం? ఈ లోకంలో ఒక గొప్ప సంప్రదాయం నిలబెట్టు. శరణాగతి చేసిన వారిని ఈశ్వరుడు రక్షిస్తాడు అని ఒక ధైర్యం నిలబడాలి. కాబట్టి కృష్ణ, నీవు వెంటనే బయలుదేరి రావాల్సింది అని చెప్పాడు. ఈ మాట వినగానే వెంటనే కృష్ణుడు తన రథసారిధిని పిలిచాడు. అన్నగారికి కూడా ఈ విషయం చెప్పలేదు. మనస్ఫూర్తిగా పిలిచిన వాడి కోసం పరిగెత్తడానికి పరమాత్మ ఎంత సిద్ధంగా ఉంటారో చూడండి. సారథిని పిలిచి రథం సిద్ధమి చేయమన్నారు. అగ్నిజ్యోతునితో కలిసి రథం మీద కూర్చుని గబగబా వచ్చేస్తున్నారు. తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడు అని బలరాముడు అడిగాడు. విదర్భ రాజ్యంలోని కుండిన నగరమునకు రుక్మిణీదేవిని రాక్షస వివాహం చేసుకుని తీసుకురావడానికి వెళ్ళారు అన్నారు. అన్నగారి ప్రేమ అన్నగారిది. తమ్ముడు ఒక్కడే వెళ్ళాడని సైన్యమును తీసుకుని వెనకాతల బలరాముడు వెళ్ళాడు. కృష్ణ పరమాత్మ కుండిన నగర వీధులలో తిరుగుతున్నారు. అక్కడి వారు ఈయనను చూసి, ఏమి అందగాడిరా మహానుభావుడు, ఆ నెమలి పించం, ఆ జుట్టు, నోరు, ఆ గడ్డం, ముక్కు, ఆ కిరీటం ఎంత అందంగా ఉన్నాడు అనుకుని, కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళిం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి అన్నాడు. ఎంత అందంగా ఉన్నాడు. నిజంగా వివాహం జరిగితే రుక్మిణీ కృష్ణులకే వివాహం జరగాలి అని పొంగిపోతున్న సమయంలో అంతఃపురం లోపల పాపం రుక్మిణీదేవి కంగారు పడుతోంది. ఈ శ్లోకాలన్నీ కూడా మనకి చిన్నప్పుడు తెలుగు పాఠ్యపుస్తకంలో ఉండేవి. అవన్నీ ఒకసారి మళ్ళీ మనం గుర్తు చేసుకుని ఆ చదివడం కూడా అప్పట్లో ఏదో ముక్కును బట్టి పట్టేసి చదవడం కాకుండా అలా 1-4 సార్లు రాయించి చదివించి మూలాంచి ఈ పద్యాలన్నీ ఇంచుమించు నా వయసు వాళ్ళందరికీ కూడా గుర్తుండే ఉంటాయి. ఘనుడా భూసురుడేగెనో నడుము మార్గశ్రాంతుడై చిక్కెనో విని కృష్ణుండిది తప్పుగా తలిచెనో విచ్చేసెనో ఈశ్వరుండనుకూలింప తలంచునో తలపడో ఆర్య మహాదేవియున్నను రక్షింప ఎరుంగునో ఎరగదో నా భాగ్యమెట్లున్నదో. అగ్నిజ్యోతనుడు వెళ్ళాడో లేదో, మార్గమధ్యంలో ఏదైనా బడలికను పొందాడో, ఒకవేళ నిజంగా అంతఃపురంలోకి వెళ్ళి నేను రాసించిన లేఖను ఇచ్చినప్పటికీ ఆడపిల్ల ధూర్తతనంతో ఇలా రాయడం ఏమిటని కృష్ణుడు రానని అన్నాడో, నేను కృష్ణుని పొందగలనో పొందలేను అని ఆవిడ వ్యాకులత చెందుతోంది. కానీ కృష్ణుని చూసిన ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారు, తగుని చక్రి విదర్భరాజసుతకం తథ్యంబు వైదర్భియం తగుని చక్రికి ఇంత మంచి తగునే దాంపత్యమీ ఇద్దిరింతగులం పెట్టిన బ్రహ్మ నేర్పరి కదా దర్భాహతారాతి అయి మొగుడవు గావుత చక్రి ఈ రమణికి మా పుణ్య మూలంబునన్. మళ్ళీ వాళ్ళిద్దరూ భార్యాభర్తలైతే వీళ్ళకి పుణ్యం ఏంటండి? నిజంగా చతుర్ముఖ బ్రహ్మగారు ఎంత గొప్పవారో. కృష్ణుడి కోసం రుక్మిణిని పుట్టించాడు, రుక్మిణి కోసం కృష్ణుడిని పుట్టించాడు. వీరిద్దరూ దంపతులైతే ఎంత బాగుంటుందో. కానీ తండ్రి ఈమెను శిశుపాలునికి ఇచ్చి వివాహం చేస్తానని ఆయన అంటున్నాడు.
వీళ్ళిద్దరికీ వివాహం అవడానికి ఆ శిశుపాలుడి అడ్డం తొలగిపోయి కృష్ణుడు ఈవిడ పక్కకు చేరడానికి మా పుణ్యములన్నింటినీ ఇచ్చేస్తాము, మా పుణ్యఫలములను కూడా ఆవిడే తీసుకుని కృష్ణుని భర్తగా పొందాలి అని ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారు. ఈశ్వరుని చూసేసరికి ఆ జననీ జనకులు ఇద్దరూ సింహాసనం మీద కనపడాలని లోకం తాపత్రయపడిపోతోంది. అమ్మవారు అన్న మాటలో ఆర్యా మహాదేవి అనే ఒక గమ్మత్తైన మాట ఉంది. ఇదే రుక్మిణీ కళ్యాణానికి ఆయువు పట్టు అంటారు పెద్దలు. ఈ ఆర్యా మహాదేవి ఎవరు? శంకరాచార్యుల వారు శివానందలహరిలో చెప్తారు, శ్రీ మహావిష్ణువే శంకరుని అనేక రూపములతో సేవించి ఆర్యా మహాదేవి అనే పేరుతో పరమశివుని ఇల్లాలు అయినాడు. ఈ ఆర్యా మహాదేవి సంబంధించిన పద్యం విన్నా చదివినా ఒక ఫలితం వస్తుంది. బాణత్వం వృషభత్వమర్ధవ ఉషాభారత్వమర్యాపతే ఘోణిత్వం సహితామృదంగ వహతాచే త్యాది రూపం దదౌ త్వత్పాదే నయనార్పణం చ కృతవాన్ త్వద్దేహ భాగో హరిః పూజ్యాత్ పూజ్యతరస్స ఏవ హి నచేత్ కోవ తద్దన్యోదికః. ఇది ఆ శ్లోకం. ఈ పద్యం కానీ చదివితే అనేక రకాలైన మంచి ఫలితాలు వస్తాయి. ఆడపిల్ల నొసటన అల్పారుద్ధాయం ఉన్నవాడు, లేదా ఐశ్వర్య భంగమును పోయినవాడు, లేదా సంతానమును పొందలేనివాడు, ఇలాంటి భంగపాట్ల ఉన్న పురుషునితో వివాహం అవ్వాలని ఆడపిల్లకు రాసి ఉంటే ఎవరు ఈ పద్యములు వింటున్నారో, ఎవరు ఈ పద్యాలన్నిటినీ చదువుతున్నారో, ఎవరు రుక్మిణీ కళ్యాణం చూస్తున్నారో వారి నొసట వ్రాత మారి శిశుపాలుడు తప్పి కృష్ణుడు వచ్చినట్టు యోగ్యమైన వరుడు వస్తాడు. అందుకని పూర్వం కన్నపిల్లల చేత రుక్మిణీ కళ్యాణం చదివించేవారు. రుక్మిణీ కళ్యాణం చదివినా చూసినా మనకి కొన్ని కోట్ల జన్మల నుండి వస్తున్న పాపరాశి వలన ఏర్పడిన కర్మవాసనలు తొలగి బుద్ధి చేత ఈశ్వరపాదములు పట్టగలుగుతాం. అది పెళ్ళి అయిపోయిన వాళ్ళకి వచ్చే ఫలితం. కాబట్టి అన్ని స్థాయిలలో ఉన్న వాళ్ళని రుక్మిణీ కళ్యాణం ఉద్ధరించేస్తుంది. ఇప్పుడు అగ్నిద్యోతనుడు రుక్మిణి వద్దకి పరిగెత్తుకుని వచ్చాడు. వచ్చి మెచ్చే భవద్గుణోన్నతి కమేయ ధడావళలిచ్చే నాకు తావచ్చే సుదర్శనాయుధుడు వాడే సురాసురులెల్లనడ్డమై వచ్చిననైన రాక్షస వివాహమునను కొనిపోవు నిన్ను నీ సచ్చిరతంబు భాగ్యమును సర్వము నీడు ఫలించ కన్యక. ఓ కన్యక, కృష్ణుడు నీ గుణములను మెచ్చుకున్నాడు. నీ వంటి శిష్యురాలికి గురువునైనందుకు నాకు ఎంతో ధనమునిచ్చాడు. సుదర్శన చక్రమును పట్టుకుని వచ్చేశాడు. దేవతలు రాక్షసులు కలిసి వచ్చినా సరే రాక్షస వివాహంతో నిన్ను తీసుకువెడతాడు. నీ జీవితం ఫలించింది అన్నాడు. ఇప్పుడు రుక్మిణీదేవి పరమ సంతోషాన్ని పొందింది. అమ్మవారు రుక్మిణీదేవి పార్వతీ పరమేశ్వరులను ఆరాధన చేసింది. ఆడపిల్ల ఐదవతనం నిలబడాలంటే గౌరీ తపస్సు చేయాలి. గౌరీ తపస్సు చేయించేటప్పుడు ఆమె చేత అమ్మవారికి కుంకుమార్చన చేయిస్తారు. మనకు పెళ్ళిళ్ళలో ఆడపిల్ల చేత గౌరీ పూజ చేయిస్తారు. ఈ గౌరీ పూజ చేసేటప్పుడు మనం భక్తితోటి ఈ శ్లోకాలను చదువుకుంటూను ఈ రుక్మిణీ కళ్యాణంలో చెప్పినటువంటి శ్లోకం ఒకటి ఉంటుంది. నమ్మితి నామనంబున సనాతునులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపుతల మేలు భజింతు కదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ హరింపతి సేయుమమ్మ నిన్ను నమ్మిన వారికెన్నడను నాశము లేదు కదమ్మ ఈశ్వరి అని అనుకుంటూ లలితా సహస్రనామం వస్తే అది చదువుకుంటూ అమ్మవారికి గౌరీ పూజ చేసుకుంటూ కుంకుమతో చేసుకోవాలి తప్పితే అంతే. ఇక్కడ ఎవరు వచ్చారు, ఎవరు నా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చారా, వాళ్ళకి హాయ్ చెప్దామా, లేకపోతే వీడియో వాడు నన్ను సరిగ్గా తీస్తున్నాడా, గాజులన్నీ సరిగ్గా చక్కగా పెట్టుకున్నానా, ఫోటోలో బాగా పడుతున్నానా అనుకుంటూ కనుక పూజ చేసుకుంటే ఆ పూజ వ్యర్థమైపోతుంది. అమ్మవారి అనుగ్రహం ఆ కుంకుమార్చన వల్లనే పొందగలుగుతాం. కన్య సువాసినిగా మారిపోతుంది. ఆ తర్వాత ఆ పిల్ల తల్లి అవడానికి అన్నిటికీ కావలసిన అదృష్టం అప్పుడే కటాక్షింపబడుతుంది. గౌరీ తపస్సు జరుగుతున్నంతసేపు ఆడపిల్ల తదేక దృష్టితో పార్వతీదేవిని ఆరాధన చేయాలి. అందుకే రుక్మిణీదేవి ఎవరితో మాట్లాడకుండా మౌనంగా దేవాలయానికి వెళ్ళింది. భీష్మకుడు కొన్ని మంగళసూత్రములను చేయించి వృద్ధ ముత్తైదవులకు ఇప్పించాడు. గౌరీ తపస్సు అయ్యే వరకు ఆ పిల్ల మాట్లాడకూడదు, మనం మాట్లాడించకూడదు. ఆమె గౌరీదేవి మీద కుంకుమ వేస్తూ తదేక ధ్యానంతో ఆ నామాలు వినాలి. అప్పాలు పరమ పవిత్రమైన వంటకం. భీష్మకుడు అప్పాలు వండించి ఒక్కొక్క అప్పం, చెరుకు కర్ర, మంగళసూత్రం రుక్మిణి చేత ముత్తైదువులకు ఇప్పించాడు. ఆడపిల్ల పెళ్లిపీటల మీద కూర్చునే ముందు ఉప్పు ఇవ్వాలి. ఆ సమయంలో ఉప్పును పుచ్చుకోనని అనుకోకూడదు.
ఆ సమయంలో పెద్ద ముత్తయ్య మాంగళ్య దేవతగా ఉప్పును పుచ్చుకొని దీర్ఘ సుమంగళీ భవ అని ఆశీర్వచనం చేస్తారు. పసుపు కుంకుమలతో 3 తరములు చూసి ఆనందంగా నీ భర్త ధర్మాత్ముడై చేయి చేయి పట్టుకుని 7 తరాలు చెప్పుకునేటట్లు బతికి ముసలదానివైపోయి పండు ఒగ్గైపోయి పరమ ఆరోగ్యంతో ఉన్న నీ భర్త తొడ మీద తల పెట్టుకుని ఆయన ముఖం చూస్తూ మరల జన్మంటూ ఉంటే ఆయనకే భార్య కావాలని కోరుకుంటూ వెళ్ళిపోయే అదృష్టం పొందుగాక అని మనస్సులో ఆశీర్వదించగలగాలి. ఈ ఆశీర్వచనమే అంగరక్షి అయి నిలబడుతుంది. కాబట్టి ఆమె చెరుకు కర్రలు పంచింది, అప్పాలు మంగళసూత్రాలు కూడా పంచింది. ఆ తర్వాత ఆవిడ ఏ విధంగా పూజ చేసింది, కృష్ణుడు అక్కడికి వచ్చి తీసుకుని వెళ్ళాడా లేదా అనే విషయాన్ని రేపటి పారాయణంలో తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.